హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి విషయంలో కసరత్తు చేస్తుంది. ఈ నామినేటెడ్ పోస్టుల్లో ముఖ్యమైనటువంటి వాటిల్లో టీటీడీ బోర్డు చైర్మన్ కూడా అతి ముఖ్యమైనటువంటిది. ఏపీఐఏసీ చైర్మన్, మిగతా కొన్ని ముఖ్యమైనటువంటి ఈ చైర్మన్ పోస్టులకి కీలకమైనటువంటి వ్యక్తులని ఎంపిక చేయబోతున్నారు. ఈ నామినేటెడ్ పోస్టులో ఇప్పటికే 3 పార్టీల మధ్య ఒక అవగాహన కూడా వచ్చింది. తెలుగుదేశం ఎమ్మెల్యేల ఉన్న చోట 60% తెలుగుదేశము, జనసేనకి 30%, 10% బీజేపీకి. అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేల ఉన్న చోట 60% జనసేనకి, 30% టీడీపీకి, 10% బీజేపీకి. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 50% బీజేపీకి, మిగతా 50% టీడీపీ జనసేనకి. ఈ విధంగా అనుకుంటున్నారు. ఈ కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు ఈ నెలలోనే, బహుశా ఆగస్టులోనే మొదటి దశలో ఎక్కడైతే జనసేనకు అదేవిధంగా బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారో అక్కడ వాళ్ళు ఎక్కడైతే నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే పోటీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం, వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని త్వరితగతిన మేము ఫిలప్ చేస్తామని తెలుగుదేశం ప్రకటించింది. జనసేనకు కూడా కొంతమంది ముఖ్యులకి, అదేవిధంగా బీజేపీ కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతుంది. అయితే టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరవుతున్నారు, ఈ ప్రయత్నాల్లో ఎవరున్నారు, ఈ చర్చలు ప్రతి ఒక్కసారి ఈ పేర్లు మారుతూ వస్తున్నాయి. గతంలో చాలా పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కొంత స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. కీలకమైనటువంటి అభ్యర్థిగా TV5 చైర్మన్ బిఆర్ నాయుడు పేరు ఫైనల్గా చంద్రబాబు నాయుడు దాదాపుగా ఓకే చేశారు అనేటువంటిది చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మరొక కీలకమైనటువంటి పేరు తెర మీదకు వచ్చింది. అందుకు టీటీడీ చైర్మన్కి సంబంధించినటువంటి అంశంలో నేను చర్చించాలనుకున్నటువంటి కారణం కూడా అది. ఆ వచ్చినటువంటి పేరు ఆ వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి ఏం కాదు. చాలా హై ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఎన్వి రమణ, ఈయన పేరు కూడా టీటీడీ బోర్డు చైర్మన్ పరిశీలనలో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కొంత రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఆయన పేరు లేకుండా కొంతమంది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు అని. ఇక్కడ పేరు చెప్పడం ఏం తప్పు కాదు. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయన రిటైర్ అయ్యారు. ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ అనేటువంటిది కూడా ఒక గౌరవమైన ఉన్నతమైనటువంటి పదవి. ఆయన ప్రయత్నిస్తున్నాడా లేదా అనేది ఎవరికి తెలియదు. ఆయన పేరు పరిశీలనలో ఉందా అనేటువంటిది మాత్రమే చర్చ జరుగుతుంది. అయితే అందుకని ఇక పేరు లేకుండా మాట్లాడటం దేనికి, అయినా కానీ టీటీడీ బోర్డు చైర్మన్ అనేటువంటిది ఏమీ అవమానకరమైన పోస్ట్ కాదు, గౌరవప్రదమైన పోస్ట్, ఎవరైనా కావాలనుకునేటువంటి పోస్టు. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ కోసం కోరుకుంటారా ఆ పోస్ట్ని అనేటువంటిది మాత్రం అనుమానమే. బహుశా అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి ఆయన టీటీడీ బోర్డు అని ఒక రకంగా ఆయన ప్రోటోకాల్తో పోల్చినప్పుడు ఇది చాలా చిన్నదాని కింద లెక్కే వాస్తవంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడికి సేవ చేసుకోవటం, ఆ దేవుడికి సేవ చేసేటువంటి క్రమంలో భారతదేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రముఖులు టీటీడీ కేంద్రంగా అక్కడికి వస్తారు. అందరితో ఆ విధమైనటువంటి ఆయనకి ఆల్రెడీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసినానికి వీళ్ళందరితో పరిచయాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ ఈ విధమైనటువంటి ప్రోటోకాల్ మాజీ చీఫ్ జస్టిస్గా, మాజీ జడ్జిగా ఉండేదానికన్నా టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండే దాంట్లో ఆ సంతృప్తి, దేవుడికి సేవ చేసుకుంటున్నాననేటువంటి ఒక అలాంటి సాటిస్ఫాక్షన్ కూడా ఏదన్నా ఉంటే ఉండదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఒకవేళ అలాంటి ఆలోచనలో ఉన్నారేమో తెలియదు. ఈ విషయం మరి ఆల్రెడీ ఎన్వి రమణ అంటే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు, ఆయనతో కూడా మంచి సంబంధాలే ఉన్నటువంటి పరిస్థితి. గమ్మత్తు ఏమిటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కూడా ఎన్వి రమణకి మంచి సంబంధాలే ఉన్నాయి. అదేమిటి, ఆయన ఎన్వి రమణకి వ్యతిరేకంగా అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు కదా, వివాదాస్పదమైంది కదా అని అనవచ్చు. లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత అన్ని పరిశీలించిన తర్వాత ఆయన మళ్ళీ ఏ విధమైన అభ్యంతరం లేకుండా చీఫ్ జస్టిస్ కూడా అయ్యారు ఎన్వి రమణ. ఆ క్రమంలో ఎన్వి రమణ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఏవో సీరియస్గా యాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ కేసుల విచారణ త్వరితగతిన వేగం పుంజుకుంటుంది. ఆయన జైలుకి వెళ్తారు అని చాలామంది ఆశపడ్డారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం. అవేం జరగలే. దాని మీద కొంత ఎన్వి రమణ మీద అసంతృప్తి కూడా కొంత ఉంది. అదే క్రమంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి వీళ్ళతో ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ వచ్చిన సందర్భంగా ఎన్వి రమణ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు వాళ్ళతో మీటింగ్ అవ్వటం ఇలాంటివన్నీ అది ప్రోటోకాల్లో భాగం. ముఖ్యమంత్రి వచ్చి కలుస్తానంటే వద్దంటారు కదా, కలుస్తారు కదా. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి విషయంలో సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు ఎన్వి రమణ అనేటువంటి ఒక అపవాదు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇది ఈ నేపథ్యంలో మరి ఎన్వి రమణకి టీటీడీ చైర్మన్ ఇస్తే తెలుగుదేశం శ్రేణులు అంగీకరించేటువంటి అవకాశం ఉంటుందా? మరి చంద్రబాబు నాయుడు ఒకవేళ బీజేపీకి ఒత్తిడి చేస్తే ఎన్వి రమణకి ఇవ్వడానికి కానీ బీజేపీ ఇంట్రెస్ట్ చూపిస్తే చంద్రబాబు నాయుడు వేరే మాట చెప్పేదానికి అవకాశం ఉండకపోవచ్చు. అదే క్రమంలో బిఆర్ నాయుడు 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఒక కీలకమైనటువంటి ప్రజల పక్షాన పెద్ద పోరాటమే చేసినట్టు లెక్క. బిఆర్ నాయుడు TV5 నో డౌట్ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో బిఆర్ నాయుడు మీదనే ఎక్కువ అనుకూలత ఉంది. టీటీడీ చైర్మన్ విషయంలో బిఆర్ నాయుడు మీద సిఐడి కేసులు పెట్టడం, విచారణకు పిలవటం, TV5 మూర్తిని విచారణకు పిలవటం, TV5 యాజమాన్యంతో పాటు విలేకరుల మీద కూడా కేసులు పెట్టడం, ఈ కేసులన్నింటి కూడా వీళ్ళు ఫేస్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి బిఆర్ నాయుడికే టీటీడీ చైర్మన్ ఇవ్వాలి అనేటువంటి ఒక చర్చ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అయితే నడుస్తుంది. మరి ఈ రెండిట్లో ఎవరి పేరు ఫైనల్ చేస్తారో, లేదు అంటే బీసీ అభ్యర్థిని కూడా రంగంలోకి తేవచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. గతంలో టీటీడీ చైర్మన్గా యనమల రామకృష్ణుడు వాళ్ళ వియ్యంకుడు పుట్ట సుధాకర్ యాదవ్ను గతంలో టీటీడీ చైర్మన్ చేశారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడికి ఎక్కడ సీట్ ఇవ్వలేదు కాబట్టి మరి యనమల రామకృష్ణుడికి ఏమన్నా టీటీడీ చైర్మన్ ఇస్తారా బీసీ వర్గాల తరఫున, ఏమిటి అనేటువంటి దాని మీద టీటీడీ దాని మీద మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది.